హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం కన్నడ టు తెలుగు డబ్ అయిన జాతర మూవీ రివ్యూ చూద్దాం. 2 hours 6 minutes రన్ టైంతో అమెజాన్ ప్రైమ్లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే పెద్దగా నచ్చలేదండి, బిలో యావరేజ్ అనిపించింది. ఎందుకో డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ ఈ స్టోరీ మొత్తం చిత్తూరు జిల్లాలో జరిగే జాతర నేపథ్యంలో సాగుతూ ఉంటుంది. అండ్ ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, అక్కడ ఒక గ్రామంలో నివసించే చలపతి అలియాస్ సతీష్ బాబు ఒక నాస్తికుడు. ఇతను ఒక ఆలయ పూజారి అయిన పాలేటి కొడుకు అయినప్పటికీ తన తండ్రిలాగా కాకుండా అసలు దేవుడు అంటే నమ్మకం లేకుండా బ్రతికేస్తూ ఉంటాడు. బట్ చలపతి తండ్రి పాలెటి మాత్రం అమ్మవారి అండతో గ్రామాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఒకరోజు పాలెటి సహా గంగావతి అమ్మవారు ఊరిలో నుంచి మాయమైపోతారు. సో పాలెటి తప్పు చేయడం వల్ల అమ్మవారు ఊరు నుంచి వెళ్ళిపోయిందని పాలెటి కుటుంబాన్ని విలేజ్ నుంచి వెలేస్తారు. అయితే దీనికి పాలెటి కుటుంబానికి సంబంధం ఏంటి, అసలు అమ్మవారు ఊరిలో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు, మళ్ళీ అమ్మవారు పాలెటి తిరిగి గ్రామానికి వచ్చారా లేదా అనేదే స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, మూవీ ప్లాట్ బాగుంది. లైక్ అసలు దేవుడిని నమ్మని ఒక నాస్తికుడు అమ్మవారి సాయంతో ఊరిని ఎలా కాపాడాడు అని. అండ్ సినిమాటోగ్రఫీ బెటర్ అనిపించింది. లైక్ ఫారెస్ట్ బ్యూటీని బాగా చూపించారు. మైనస్ పాయింట్స్, దేవత సీన్స్ కోసం చేసిన విఎఫ్ఎక్స్ వర్క్స్ పూర్గా ఉన్నాయి. సాంగ్స్ అయితే అస్సలు బాలేవు, బట్ బీజిఎం కాస్త బెటర్ అనిపించింది. ఎడిటింగ్ వర్క్స్ చాలా లోగా ఉన్నాయి. కొన్ని సీన్స్లో డబ్బింగ్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన చలపతి అలియాస్ సతీష్ బాబే ఈ మూవీని డైరెక్ట్ చేసింది. బట్ ఆయన పర్ఫార్మెన్స్ అంతలా ఏం అనిపించలేదు. ఒక విలన్ రోల్ చేసిన క్యారెక్టర్ తప్ప రెస్ట్ ఆఫ్ ఆల్ అంతా యావరేజ్గా అనిపించాయి. ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే, రగ్డ్ మూవీస్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి అది కూడా ఫ్రీగా ఉంటే ట్రై చేయొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేవు. లైట్గా వైలెన్స్ ఉంది, అది తప్ప మిగతా అంతా చూడొచ్చు. ఇది అండి జాతర మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.